సర్వలోకాలధిపతి పరలోక తండ్రి నమస్తే. సర్వలోక జనుల రక్షణకర్త కన్య మరియ సుతుడా నమస్తే. పరిశుద్ధాత్మదేవ ఆదరణకర్త త్రియేక దేవా నమస్తే. నమస్తే నమో నమః. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలమును పొంద వేగమిరండి. ఫలమును పొంద వేగమిరండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ దివ్య బలి పూజను విశాఖ తిమెత్రాసనం మంగళపాలెం విచారణ నుండి శ్రీ శంకర్ సరోజ కుటుంబంలో శాంతి సంతోషాలను కోరుతూ
సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా విశాఖ మెత్రాసనం, అతి మెత్రాసనం మంగళపాలెం విచారణ నుండి కొనతల రోజమ్మ కొంతకాలంగా దివ్యవాణి టీవీలో ప్రసారమయ్యే ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూస్తూ దేవుడు తనకు స్వస్థత పొందినందుకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మెత్రాసనం సెంట్ తెరేజా ప్యారిష్ నుండి బండి ఎన్నయ్య, ఎలిజబెత్ కుమారుడు బి మరే జోసెఫ్, కోడలు మేరీ కుసుమ, మనముడు చైతన్య, మనమరాలు తేజస్విని మరియు సిస్టర్ సుందరి గారు కీర్తిశేషులు ఫాదర్ కాకుమాని జకర్యాస్ గారి ఆత్మ విశ్రాంతి కోసం కుటుంబంలో శాంతి సంతోషాలను కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అతిమెత్రాసనం తిరుమలగిరి హోలీ ఫ్యామిలీ విచారణ నుండి పదవీ విరమణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న మార్క్ లూయిస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతగా భార్య మేరీ అల్ఫోన్సా, కుమార్తె మరియు మార్టీనా, కుమారుడు మార్విన్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం హుజూర్ నగర్ విచారణ నుండి పదవి విరమణ జరుపుకుంటూ ఉన్న తుమ్మా కస్పారెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుగ్రహించమని కోరుతూ కృతజ్ఞతగా భార్య తుమ్మా రోజ్మేరీ, కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, కూతురు అల్లుడు గాదె పవని, అశ్వంత్ రెడ్డి, ముద్దుల మనవుడు విశ్రాన్ అరుల్ రెడ్డి దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వీరి ఉద్దేశాల కోసం ప్రార్థిస్తూ అదేవిధంగా అనేక మంది దివ్యవాణి టీవీ దాతలు వారి యొక్క అవసరాలను దేవుడు తీర్చాలని ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకించి ప్రభువు తన విశ్వాసాన్ని మన యందు నాటితే అది మహావృక్షంగా ఎదిగి ఎంతోమందికి నీడనిస్తుందని చెప్తూ ఉన్నారు, ఎంతోమందికి ఉపయోగపడుతుందని చెప్తూ ఉన్నారు. ఇదే సమయంలో మరి ఈ విశ్వాసం అనే బీజము మొలకెత్తి మహావృక్షం అవడం, అదేవిధంగా ఒక పులిసిన పిండిలా మనం కూడా తయారు కావాలని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రభుని ప్రార్థన చేస్తూ ఇంకా ఏమైనా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటే మన విశ్వాస జీవితంలో ఆ ప్రభుని క్షమించమని, ఆ ఆటంకాన్ని తీసివేయమని, విశ్వాసం మొలకెత్తడానికి మన జీవితంలో మార్పు పొందడానికి ఆ ఆటంకాలన్నింటినీ కూడా తీసివేయమని ప్రభుని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలను మన్నించి మనలను నిత్య జీవానికి చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ దివ్య నామానికి గొప్ప మహిమను చేకూర్చు నిమిత్తము లోకమంతటా చాటి చెప్పుటకు పునీత లోయోలా ఇగ్నేషియస్ని హెచ్చించితివి. అతని పుణ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ లోకములో మంచి పోరాటాన్ని పోరాడి అతనితో పాటు స్వర్గపు కిరీట బహుమానమును పొందగలిగినట్లు కృప చూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ ప్రజలు ఘోర పాపము చేసిరి, వారు బంగారముతో ఒక దేవతను చేసిరి. మొదటి పట్టణము నిర్గమకాండము 32వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు మరియు 30వ వచనం నుండి 34వ వచనం వరకు. మోషే కొండ దిగి వచ్చెను. ఇరువైపులా వ్రాసిన శాసనముల పలకలు 2 అతని చేతిలో ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, వాని మీద చెక్కిన వ్రాత దేవుని వ్రాత. యెహోషువ కొండ క్రింద ప్రజలు కేకలు వేయుట విని మోషేతో, మన శిబిరము నుండి ఏదో యుద్ధనాదము వినిపించుచున్నది అని అనెను. కాని మోషే అతనితో, ఆ నాదము గెలిచిన వారి విజయగీతమును కాదు, ఓడిపోయిన వారి శోకగీతమును కాదు, అది పాటలు పాడువారి సంగీతనాదము అని అనెను. మోషే శిబిరమును సమీపించి బంగారు దూడను దాని చుట్టూ నాట్యమాడు ప్రజలను చూచి కోపముతో మండిపోయెను. అతడు తన చేతిలోని పలకలను
కొండ దిగువన విసరికొట్టి ముక్క ముక్కలుగా పగలగొట్టెను. వారు చేసిన బంగారు దూడను అగ్నిలో కాల్చి పిండి చేసెను. ఆ పిండిని నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలీయుల చేత ఆ నీటిని త్రాగించెను. అతడు అహరోనుతో, ఈ ప్రజలు నీకేమి అపకారము చేసిరని వీరి చేత ఇంత మహాపాపము చేయించితివి అనెను. అహరోను మోషేతో, అయ్యా, నా మీద కోపపడవలదు. ఈ ప్రజలు ఎంతటి దుర్మార్గులో నీకు తెలియను. వీరు నాతో, మాకొక దేవరను తయారు చేయుము, మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొచ్చి వచ్చిన ఆ మోషే ఉన్నాడే, అతనికేమి కీడు మూడినదో మాకు తెలియదు అని అనిరి. నేను వారితో, బంగారము కలవారు దానిని నా యొద్దకు తీసుకొని రండు అంటిని. వారు బంగారమును తీసుకుని వచ్చిరి. నేను ఆ బంగారమును అగ్నిలో పడవేయగా ఆ దూడ బయల్వెడలినది అని చెప్పెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు మహాపాతకమునకు ఒడికట్టితిరి. నేను కొండ మీదకెక్కి ప్రభువును కలుసుకొందును. ఒకవేళ నేను మీ పాపమునకు పరిహారము చేయగలనేమో చూతము అని అనెను. అతడు ప్రభువుని సమీపించి, ప్రభు, ఈ ప్రజలు ఘోర పాపము చేసిరి. వారు బంగారముతో ఒక దేవరను చేసుకునిరి. అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము. అట్లు మన్నింపనొల్లవేని నీవు వ్రాసిన గ్రంథము నుండి నా పేరు కొట్టివేయము అని మనవి చేసెను. ప్రభువు అతనితో, పాపము చేసిన వాని పేరునే నా గ్రంథము నుండి తొలగింతును. ఇక నీవు వెళ్ళి నేను చెప్పిన తావునకు ఈ ప్రజలను తోడ్కొని పొమ్ము. నా దూత మిమ్ము నడిపించును. కాని నేను శిక్ష విధించు సమయము వచ్చినప్పుడు ఆ ప్రజలను వారి పాపమునకు తగినట్లుగా దండించి తీరెదను అని అనెను. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ, ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. వందనములు అర్పింపుడు. ఆ జనులు హోరేబు వద్ద దూడను చేసిరి. పోత పోసిన విగ్రహమునకు దండము పెట్టిరి. ప్రభువు తేజస్సును గెడ్డిమేయు ఎద్దు బొమ్మకు మారకము వేసిరి. అందరూ, ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతనికి వందనములు అర్పింపుడు. ఐగుప్తున మహాకార్యములు చేసి తమ్ము రక్షించిన దేవుని విస్మరించిరి. అతడు ఐగుప్తున అట్టి అద్భుత కార్యములు చేసెను. రెల్లు సముద్రము వద్ద అట్టి భీకర కార్యములను చేసెను. అందరూ, ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతనికి వందనములు అర్పింపుడు. ప్రభువు ఆ ప్రజలను నాశనము చేయనిచ్చెను. కాని తాను ఎన్నుకొనిన సేవకుడగు మోషే అతనికి అడ్డుపడి అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను. అందరూ, ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. జీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, భక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, భక్తిలో నడుపుమయా. సంప్రీతిని ఒసగుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా.
పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యా నీ సొత్తునై. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యా నీ సొత్తునై. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ, సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధ్యాయము 13 వచనాలు 31 నుండి. యేసు మరొక ఉపమానాన్ని ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను అది పెరిగినప్పుడు పెద్ద గుబురై వృక్షమగును. పక్షులు వచ్చి దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరొక ఉపమానాన్ని ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచాల పిండిలో ఉంచగా ఆ పిండి అంతా పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమీయూ బోధింపడాయను. ప్రవక్త పలికిన ఈ ప్రవచనము నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను నోరు తెరచి ఉపమానములతో బోధించదను. సృష్టి ఆరంభము నుండి గుప్తమయ్యున్న వానిని బయలుపరచదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. విశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. యూదులు దైవరాజ్యం అనగా మెస్సయ రాక ఒక మహత్తర కార్యంగా అమాంతంగా వస్తుందని ఎదురు చూసేవారు. అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు ప్రభువు దైవరాజ్యము అలా కాదు, దైవరాజ్యము వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఆవగింజను అదేవిధంగా పులిసిన పిండి ఈ 2 ఉపమానాలతో ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. ఆవగింజ చాలా చిన్నది, కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు మహావృక్షం అవుతూ ఉంది. అదేవిధంగా దైవరాజ్యం అనేది ఒక చిన్న ఆలోచనే, కానీ అది మంచి ఆలోచన. అది అందరికీ ఆశ్రయం ఇచ్చే విషయముగా ఉంటూ ఉంది. మదర్ తెరేసా గారు మనం చూసినట్లయితే ఆమెను దేవుడు ప్రేరేపించినప్పుడు ఒక మాట అన్నారు, కమ్ బీ మై లైట్, నా ప్రజలకు వెలుగు చూపించు, నా వెలుగుగా ఉండు అని చెప్పేసి ఆమెని ప్రేరేపించినప్పుడు దానికి ఆమె బదులిచ్చినప్పుడు ఆ బదులే ఈరోజు ఒక మహా రాజ్యంగా దైవరాజ్యంగా విస్తరించింది.
ఈరోజు మదర్ తెరేసా తెలియని వారు లేరు. ఒక చిన్న ఆలోచన నమ్మింది ఆమె, ఒక చిన్న విశ్వాసము. అదేమిటంటే క్రీస్తు ప్రభుని నిరుపేదల్లో చూడడం. ఒక కుష్ఠ వ్యాధి ఉన్నవాడు ఉన్నాడు అంటే ఆ కుష్ఠ రోగి అని అనుకోలేదు ఆమె. ప్రభువు ఆ పరిస్థితిలో ఉన్నాడు. ప్రభువును నేను అలా వదిలిపెట్టలేను కదా. ప్రభును చూచింది. ఇదిగో ఈ విత్తనం, ఈ ఆవగింజ అనే విత్తనం ఆమె మరి పేదవానిలో బాధల్లో ఉన్న వారిని పరమాత్మను చూడగలిగే ఒక మహావృక్షంగా ఎదిగి ఈరోజు ఆమె ఎంతో సేవలు అందించిన మహనీయురాలుగా, పునీతురాలుగా వెలుగొందుతూ ఉంది. మనం చూసినట్లయితే ఎంతోమంది పునీతులు కూడా ఇదే కోవకు చెందుతారు. ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్న పునీత్ ఇగ్నేషియస్ గారు, లోయాలా ఇగ్నేషియస్, ఆయన ఒకసారి మరి సైనికుడిగా యుద్ధములో దెబ్బతిన్నప్పుడు వచ్చి ఆయన హాస్పిటల్లో ఉండగా పునీతుల పుస్తకాలను చదివాడు. ఆ పునీతుల గాథలను చదివినప్పుడు ఒక ప్రేరణ కలిగింది. అదేమిటంటే నేను కూడా ఎందుకు ఒక పునీతుడు కాకూడదు. ఆ ప్రేరణతో ఈరోజు ఒక మహా సైన్యాన్ని ఈ జేసు సభ గురువుల ద్వారా వేలాది మంది ఈరోజు విద్యను అందిస్తూ వెలుగుని ప్రసరింప చేస్తూ ఉన్నారు. ఆయన ప్రేరేపించిన వారిలో పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు కూడా ఉన్నారు. ఈ లోకమంతా సంపాదించిన ఆత్మను కోల్పోతే ఏమున్నది అన్న ఆయన మాటకి ముగ్ధుడై మరి ఈ ఫ్రాన్సిస్ షౌరి వారు ఎవరూ చేయలేని విధంగా ఒక మనిషి 10 లక్షల మంది వ్యక్తులని యేసు ప్రభువుకు పరిచయం చేశాడు. ఆయన ఎన్నో చోట్లకు వెళ్ళాడు. ఈరోజు మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఆ రోజుల్లో యేసు ప్రభు క్రైస్తవత్వం ఒక్కసారిగా అమాంతంగా లేదు. ఒక 12 మందితోటి మొదలైన ఆ క్రైస్తవ మతం మరి 100 సంవత్సరాలు దాటేసరికి ప్రపంచంలో 18% జనాభాని క్రైస్తవ తత్వంలోనికి మార్చింది. 300 సంవత్సరాలకి మరి 20% పైగా క్రైస్తవులుగా మార్చగలిగింది. అందుకే అపోస్తుల కార్యాలలో మనం చదువుతూ ఉన్నాం 17వ అధ్యాయం 6వ వచనంలో, పీపుల్ హూ టర్న్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్ హ్యావ్ కమ్. మరి పౌలు అక్కడికి తెస్సలోనిలకి ఈ క్రైస్తవ మతం వచ్చినప్పుడు అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, ఈ ప్రజలు అప్సైడ్ డౌన్ అంటే తలక్రిందులుగా చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చారు. అలాంటి శక్తి కలిగిన వాళ్ళగా క్రైస్తవుల్ని దేవుడు మార్చాడు. మరి మనం చూసినట్లయితే ఇక్కడ మన విషయానికి వస్తే దివ్యవాణి టీవీ ఛానల్ ఒక చిన్న ప్రయత్నంగా, చిన్న ఆలోచనగా, దేవుని యొక్క ప్రేరణగా మొదలైంది. ఈరోజు మనం చూసినట్లయితే మరి దివ్యవాణి ఆ రోజు ఏమీ లేదు. ఈరోజు 24 గంటలు 7 రోజులు కూడా లక్షలాది మందిని ప్రతిరోజు ప్రతినిత్యము పలకరిస్తూ ఉంది, పులకరింప చేస్తూ ఉంది. దేవునిలో, దేవుని విశ్వాసములో వాళ్ళని బోధిస్తూ ఉంది. ఇందాక మనం చూసాము ఏ విధంగా దివ్యవాణి టీవీ చూడడం వల్ల స్వస్థతలు పొందుతూ ఉన్నారు. అనేక మంది దేవుని యొక్క బిడ్డలుగా మారుతూ ఉన్నారు. ఆ రోజు ఒక స్టూడియో కూడా లేదు. ఈరోజు 6 స్టూడియోలు, ఇంకొక స్టూడియో కూడా రాబోతూ ఉన్నది. ఎక్విప్మెంట్, కోట్లాది రూపాయల ఎక్విప్మెంట్ ఏమీ లేదు మొదట్లో మొదలుపెట్టినప్పుడు. అదేవిధంగా చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ ఈరోజు దాదాపు చాలా ప్రాంతాలకి విస్తరించింది. మరి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమని నలుదిశలు ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతూ ఉంది. అందుకే దానియేలు గ్రంథంలో మనం చదివినట్లయితే, దానియేలు గ్రంథంలో మరి ఒక చోట మనకి ఈ విషయాన్ని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటంటే అక్కడ ఒక కళ
ఆయన కంటూ ఉన్నాడు. ఆ కలలో ఒక రాయి నాశనము చేస్తూ ఉంది రాజ్యాలను. ఆ రాయి ఆ తరువాత, ఆ స్టోన్ ఆ తరువాత ఒక మహాపర్వతంగా ఎదుగుతూ ఉంది. మహాపర్వతంగా ఎదుగుతూ ఉంది. ఇది దానియేలు తన యొక్క దృశ్యంలో 2వ అధ్యాయం 35వ వచనంలో దానియేలు గ్రంథంలో కనపడుతూ ఉంది. మనము చూసినట్లయితే ఇక్కడ ఆవగింజ ఎదుగుదలకి సూచన. ఈరోజు కుటుంబంలో నీవు చిన్న ప్రయత్నం చేసినట్లయితే, ఒక చిన్న ప్రేమ అనే ఆలోచన, నీ కుటుంబాన్ని నిర్మించాలన్న ఆలోచన ఒకటి చేసినట్లయితే దాన్ని దేవుడు దీవిస్తాడు. తల్లిదండ్రులుగా మీరు విత్తే విత్తనం ఈరోజు ఒక మహావృక్షంగా మీ బిడ్డల రూపంలో రేపటి రోజున అది కనపడుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, అదేవిధంగా రెండవ విషయం మనం చూసినట్లయితే, ఉపాధ్యాయులుగా బోధకులుగా మీరు చేసే పని ఏదైనా కానివ్వండి, రేపు మహావృక్షంగా ఎంతోమందికి ఉపయోగపడే విధంగా అది చేస్తూ ఉంది. ఇక రెండవ విషయం ఏమిటంటే పులిసిన పిండి. మొట్టమొదట ఆవగింజ ఎదుగుదలకి, అంటే చిన్నది పెద్ద చెట్టుగా ఎదుగుతూ ఉంది. ఇక్కడ పులిసిన పిండి ఎదగదు, కానీ ఏం చేస్తూ ఉంది? పులిసిన పిండి కొద్ది పిండి అయినా కానీ, ఎంత పిండినైనా కానీ పులియబారుస్తూ ఉంది. అంటే మార్పుకి నాంది అవుతూ ఉంది. మనం కొంచెము తోడు గనక గంగానం అంత పాలు వేసినట్లయితే గంగానంలో ఉన్న పాలంతా కూడా పెరుగైపోతుంది. కాబట్టి రెండవ గుణం ఏంటంటే మార్పుని కలిగించడం, మార్పు తీసుకురావడం, రూపాంతరం చెందించడం. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నట్లయితే, నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, వేద సాక్షులు ఎట్లా మరణానికి కూడా సిద్ధమవుతారు అని అనేక సార్లు ధ్యానం చేసినప్పుడు అర్థమయ్యే విషయం ఒకటే, ఏమిటంటే ఈ విత్తనం అనేది ఈ పులిసిన పిండిలాగా వాళ్ళల్లో మార్పు తీసుకువస్తూ ఉంది. ఒకసారి దేవుణ్ణి నమ్మినప్పుడు నీకు తెలియకుండా నీలో ఇది విస్తరించిపోతూ ఉంది, నీ జీవితంలో విస్తరించిపోతూ ఉంది, నీ విధానంలో విస్తరించిపోతూ ఉంది. అప్పుడు ఏం జరుగుతూ ఉందంటే పవిత్రాత్మ నీలో పరిపూర్ణ మార్పుకి నాంది పలుకుతూ ఉంది. అందుకే అంటాడు, పవిత్రాత్మ చేస్తూ ఉంది. పునీత పౌలుని అంటాడు, మేము మట్టి కుండలమే, కానీ ఇది ఆధ్యాత్మికమైన బంగారము సంపద. కాబట్టి ఈ సంపద 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు చెప్తూ ఉన్నాడు, ఈ సంపద అందరినీ మార్చివేస్తుంది. అయితే ఇది ఎవరిది అని అంటే మేము కాదు, ఈ మహత్తర కార్యాన్ని చేయించేది దేవుడు, దేవుని ప్రేరణ. ప్రియమైన సోదరి సోదరుడా, అందుకే వేద సాక్షులు తెలియకుండానే వాళ్ళు వేద సాక్ష్యం చేయడానికి, మరణించడానికి కూడా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. తెలియకుండానే వాళ్ళలో తెగింపు వస్తుంది. కాబట్టి ఈరోజు పవిత్రాత్మ నిన్ను మరి ప్రేరేపించాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, నీ కుటుంబంలో కూడా నీకు త్యాగం చేయడానికి శక్తినిస్తూ ఉంది ఈ ప్రేరణ. ఒక తల్లిదండ్రులుగా మీరు ఈరోజు చేసేది కనపడదు, ఈ పులిసిన పిండి కనపడదు ఏం చేస్తుందనేది, కనపడకుండానే మార్పు తీసుకువస్తుంది. అలాగని నీవు నాటే ఈ విత్తనాలన్నీ కూడా మంచి సుగుణాలు, నీ శ్రమలు, నీ త్యాగాలు నీ బిడ్డల్లో కనపడకుండా రేపు కనపడతాయి. ఈరోజు కనపడకపోయినా రేపు కనపడతాయి. వాళ్ళు పెద్దవాళ్ళుగా, గొప్పవాళ్ళుగా, మంచి వ్యక్తులుగా, అదేవిధంగా ఉపాధ్యాయులుగా మీరు కూడా విత్తండి విత్తనాల్ని. ఈ విధంగా పులిసిన పిండిలా మీరు కూడా వాళ్ళలో మార్పు తీసుకువస్తే రేపు వాళ్ళు సమాజానికి మంచి మనుషులుగా తయారవుతారు. బోధకులుగా, గురువులు కానీ ఇంకెవరైనా కానీ ఇదే పని చేయాలి ప్రియమైన సోదరి సోదరులారా. ఎందుకంటే మార్పుకి కారణభూతమైన పవిత్రాత్మ శక్తి ఈ పని చేయిస్తూ ఉంది. మరి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆహ్వానించుదాం ప్రభువుని మన జీవితంలోనికి. అన్నింటికీ ఆహ్వానించాలి, వేషధారణలోనికి ఆహ్వానించాలి, మరి మన పని విధానంలోనికి ఆహ్వానించాలి, టీవీ చూసే విధానంలో, డబ్బు ఖర్చు పెట్టే విధానంలో, అన్నిట్లోని గనక మనం ఆహ్వానించినట్లయితే
మరి ఆ మార్పుని ప్రభు తీసుకువస్తాడు. ఎందుకంటే ఈ మార్పు రావాలి అంటే మనము ప్రభువుతో సహకరించాలి. అందుకే ప్రియమైన సోదరి సోదరులారా, మదర్ తెరెసా గారు అంటూ ఉంటారు, వాట్ యు నీడ్ టు బీ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ బట్ యు టు బీ ఫెయిత్ఫుల్. విశ్వాసపాత్రంగా ఉండాలి. అంటే దేవునికి తల ఒగ్గి ముందుకు వచ్చినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనల్ని మారుస్తాడు. కాబట్టి ఈరోజు మరి నీలో దేవుడు నాటిన విశ్వాసము ఎదుగుదలని, మరి నీలో కావలసిన మార్పుని పులిసిన పిండిలా తీసుకురావాలని ప్రార్థన చేస్తూ, ఇదే సమయంలో నీవు కూడా కోరుకోవాలి, ఒక క్రైస్తవుడు ఒక మహావృక్షంగా కావాలి, అందరికీ నీడనివ్వాలి, అందరికీ ఆశ్రయం ఇవ్వాలి, అందరికీ మంచి చేయాలి. అది ఏ పొజిషన్లో ఉన్నా, ఒక తండ్రిగా, లేకపోతే ఒక ఉపాధ్యాయుడిగా, లేకపోతే ఏ పొజిషన్లో ఉన్నా నీవు మంచి చేయాలి. ఒక మ్యూజిషియన్గా, ఒక కెమెరామెన్గా, ఏదైనా కానివ్వండి, నువ్వు 10 మందికి మంచి ఉపయోగపడాలి. లేకపోతే క్రైస్తవ తత్వం కాదు, అది దైవరాజ్యం అంటే అదే. ఇక రెండవది, కొంతమంది దగ్గర ఉంటే మనం మంచి వాళ్ళం అవుతాం, మంచి ప్రేరణ ఇస్తారు వాళ్ళు. నీవు కూడా మంచి ప్రేరణ ఇచ్చే వాళ్ళ వ్యక్తులుగా నువ్వు కూడా మలచబడాలి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు మారాలి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ చేత ప్రేరేపించబడాలి. అది పులిసిన పిండిలా నీవు ఉండడం అంటే. కాబట్టి ఈ 2 గుణాలని, ఎదిగే గుణాన్ని, విస్తరించే గుణాన్ని ఆ ప్రభు మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఏ ప్రభువైతే ఇగ్నేషియస్ లోయోలా గారిని ఒక మహా సైనికుడిగా, ఒక మహా సైన్యాన్ని తయారు చేసే యోధుడిగా తీర్చిదిద్దాడు, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి మన పరిశుద్ధ పోపు గారిని, ఫ్రాన్సిస్ గారిని, మన మెత్రానులను, గురువులను, ముఖ్యంగా మనందరికీ బోధ చేసే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఇగ్నేషియస్ గారికి ఇచ్చిన ఆ పవిత్రతను, ఆ ప్రేమను దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రియ సహోదరి సహోదరుడా, దివ్యవాణి టీవీ చూస్తూ ఉండగా ఈరోజు నిన్ను ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ జీవితంలోనికి ప్రభుని ఆహ్వానించు, అద్భుతాలు చేస్తాడు. నీలో ఆ ఎదుగుదలను దయచేస్తాడు. నీవు అందరికీ ఉపయోగపడే విధంగా నిన్ను మలుస్తాడు. అంతేకాదు, నిన్ను ఒక మహాప్రేరకంగా ప్రభు తయారు చేయగలిగే శక్తి ఆయనకు ఉన్నది. పవిత్రాత్మ శక్తి నీకు దయచేయమని ఆ ప్రభును ప్రార్థన చేయి. పరిశుద్ధుడైన తండ్రి, దివ్యవాణి టీవీ వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువ పలకరించు. వారి జీవితాల్లో నీ విశ్వాసం అనే విత్తనాన్ని నాటి ఆ విశ్వాసానికి విశ్వాసపాత్రంగా ఉండే బిడ్డలుగా తయారు చేయి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రత్యేకించి ఈరోజు ఎదుగుదల కావలసిన కుటుంబాలలో ఎదుగుదలను దయచేయండి. ఎదుగుదల కావలసిన జీవితాలలో ఎదుగుదలను దయచేయండి. వారు ఎదిగి ఎంతోమందికి బాసటగా, ఆసరాగా ఉండే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ప్రార్థన చేయి. ఈరోజు దివ్యవాణి టీవీకి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతోమంది జీవితాలలో ప్రభు యొక్క విత్తనాన్ని, ప్రభు యొక్క విశ్వాసాన్ని నాడుతూ ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు. ఇంకా విరివిగా ఈ పని అనేక కార్యక్రమాల ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ దివ్యవాణి టీవీని దేవుడు ఎన్నుకొని మరి మన కోసం, తాను ప్రేమించిన మన కోసం మనకిచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తూ, ఇంకా రాబోయే రోజులలో దీని ద్వారా ఎంతోమంది మార్పు చెందాలని, మార్పుకి ప్రేరకంగా తయారవ్వాలని, మరి దివ్యవాణి టీవీ దాతలను, ఈరోజు దివ్య బలి పూజలో సమర్పించిన వారందరినీ ప్రభు దీవించమని, అదేవిధంగా యేసు సభ గురువులందరినీ ఆశీర్వదించి మరొకసారి ఆ పాత శక్తి,
ఆ రోజుల్లో ఎంతో ప్రభావితం చేసిన ఈ సభ ఇంకా పుంజుకొని అలాంటి శక్తిని ముఖ్యంగా మానవ మేధస్సుకి పదును పెట్టి ఆధ్యాత్మికంగా దేవుని వైపు మరల్చే విధంగా వీరిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. మౌనంగా ఇప్పుడు మీ యొక్క మనవులని ప్రభువుకి విన్నవించుకోండి. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. స్వీకరించుమో ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. ఎంచుమో ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతే మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, పునీత ఇగ్నేషియస్ ఉత్సవాన్ని కొనియాడుచు మేము తెచ్చిన అర్పణలు మీకు ప్రియపడునుగాక. పునీత తత్వమునకు జీవజలాశయమైన పరమరహస్యాలు మమ్ము పవిత్రపరచి సత్యములో స్థిరపరచునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనాలు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా ఉంచుచున్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యాలు పూర్తి యొగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా క్రియల యందు సహాయపడుచున్నవి. కావున దూతల అధిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పూజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరించుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్ని తల్లి అయిన మరియమాతతోనూ, ఆమె భర్త నీతిమంతుడు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత ఇగ్నేషియస్ లోయాలా గారితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలాపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ సమయంలో సాక్షాత్తు ఆ పవిత్రాత్మ శక్తి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలుగా క్రీస్తు ఆత్మ దైవత్వం ద్వారా మనలోనికి ప్రవేశించబోతూ ఉంది. ఈ పవిత్రాత్మ దేవుడే, పవిత్రాత్మ శక్తియే మనకు కనపడకుండా మనలో ఆ మార్పును తీసుకువస్తూ ఉంది. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏదైనా మార్పు కోరుకుంటున్నావా? ప్రార్థన చేయి. లేచి నిలబడి ప్రార్థన చేయి. ప్రభువుకి చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, ఇది కష్టంగా ఉంది, నన్ను మార్చు నాయన, నా అలవాట్లు మార్చు, నా ఆలోచన మార్చు, నాలో నమ్మకాన్ని కలిగించు. ఒకవేళ నీ జీవితంలో ప్రభువా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎదుగుదల లేనట్లయితే ఈ సమయంలో, నీ కుటుంబంలో ఎదుగుదల లేనట్లయితే ఈ సమయంలో లేచి ప్రార్థన చేయి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ఆ ప్రభు నీకు ఎదుగుదలని, నీకు కావలసిన మార్పుని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
పునీత లయోలా ఇగ్నేషియస్ గారిని మార్చాడు. అదేవిధంగా నిన్ను నన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండు చేతుల పైకెత్తి ఆ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన మనం భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక మమ్మ రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. రండి ప్రభు యేసు విందునకు, ప్రియమారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రియమారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. మదిని తన రుధిరముతో
కడిగెను కలువరిలో. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుదిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుదిరమే మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఇగ్నేషియస్ గౌరవార్థము సంస్మరణ దినమున కృతజ్ఞతా భావముతో మేము సమర్పించు స్తుతి బలి మమ్ముని నిత్య వైభవ నిరంతర స్తుతికి నడిపించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ. అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది నాడు వాక్యం, క్రీస్తు వాక్యం. లా 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 లా. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ. అలలా ఎగసింది నాలో